హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసిండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గత సీజన్స్ని మించేలా మెస్మరైజ్ చేస్తూ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ ముందుకు సాగుతుంది అని చెప్పవచ్చు. అలాగే బిగ్ బాస్ సీజన్ 9లో తనుజ బిగ్గెస్ట్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఈ సీజన్ని తన ఒంటి చేత్తో మోస్తూ సీజన్ అయితే ముందుకు తీసుకుపోతుంది అని కూడా చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చినటువంటి నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం జరిగింది. ఇక ఈ సమయంలోనే తనూజతో మాట్లాడుతూ తనూజపై పలు ప్రశంసలు అలాగే కొన్ని విమర్శలు కూడా చేశారు నాగార్జున. ఇందులో భాగంగానే మొదటగా నువ్వు కెప్టెన్గా ఈ వారం ఎలా చేశావు అనుకుంటున్నావు తనూజ అంటూ ప్రశ్నిస్తే, నేను చాలా బాగా చేశానని అనుకుంటున్నాను సార్, అన్నీ కూడా కరెక్ట్గా ఉండేలా కరెక్ట్గా అందరూ రూల్స్ పాటించేలా చేశాను అంటూ తనూజ చెప్పడంతో, సరే తనూజ నువ్వైతే బాగానే చేశావు, మరి నీ కెప్టెన్సీలో హౌస్మేట్స్ ఎలా ఫీల్ అయ్యారో అడిగి తెలుసుకుందాము అంటూ ఆడియన్స్ని అలాగే హౌస్మేట్స్ని ఇద్దరిని కూడా అడగడం జరిగింది నాగార్జున. దీంతో ఒక్క దివ్య తప్ప మిగతా అందరూ కూడా తనూజ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించారు. తనూజ కెప్టెన్సీ బాగా చేసిందని చెప్పారు. దీంతో నీకు కరెక్ట్గా 100కి 100 మార్కులు వచ్చేసాయి తనూజ, కెప్టెన్సీగా అదరకొట్టేశావు అంటూ చెప్పడంతో తనూజ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇక ఆ తర్వాత నువ్వు మీ చెల్లెలి పెళ్ళిని మిస్ అవుతున్నావు అని ఏదైనా బాధపడుతున్నావా అంటూ తనూజ అని అడిగితే, కొంచెమైతే ఆ బాధ ఉండింది సార్, ఖచ్చితంగా ఇన్ని వారాల పాటు నేను ఉంటానని రాలేదు. సో కానీ ఇన్ని వారాల పాటు నేను ఉన్నాను, నా గేమ్ని అందరూ బాగా మెచ్చుకుంటున్నారు. అయితే మా చెల్లి పెళ్ళి మిస్ అయ్యాననే బాధ నుంచి కొంచెం బిగ్ బాస్ తీర్చేశాడు సార్. నేషనల్ టెలివిజన్లో మా చెల్లిని నాకు పెళ్లి కూతురుని చేసే అవకాశం ఇచ్చారు, అంతకంటే ఇక మరో అదృష్టం ఉండదు. సో నేను దాన్ని గుర్తుపెట్టుకొని పెళ్లి తర్వాత అయినా వెళ్ళి మా చెల్లిని కలుస్తాను. కానీ మా చెల్లి చెప్పింది కప్పు ముఖ్యమని, ఆ కప్పు తీసుకువెళ్ళి దానికి పెళ్లి గిఫ్ట్గా ఇచ్చేస్తాను అంటూ చెప్పడంతో ఆడియన్స్ అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత దివ్యతో జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ, అసలు ఏం జరిగిందమ్మా, అక్కడ ఎవరిది తప్పు, నీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే తనూజ మాట్లాడుతూ, సార్ నా అభిప్రాయం ప్రకారం దివ్యది ఖచ్చితంగా 100కి 100% తప్పు. ఏమి జరిగినా టాస్క్ ఏదైనా కూడా హౌస్లో దివ్య టార్గెట్ నేనే అవుతున్నాను సార్, ప్రతిసారి కూడా నన్నే తీస్తుంది. ఎన్ని వారాల కెప్టెన్సీ టాస్క్లో కూడా నన్ను తీసేసింది. గత వారం ఏదో అదృష్టం కొద్ది టాస్క్ పెట్టాడు కాబట్టి నేను ఆ టాస్క్ గెలిచి కెప్టెన్ అయ్యాను, కానీ లేకపోతే గత వారం కూడా నన్ను కెప్టెన్సీలో నుంచి తొలగించేది ఏదో ఒక ప్లాన్ చేసి. ముఖ్యంగా భరణి గారితో నేను మాట్లాడిన ప్రతిసారి కూడా దివ్య ముఖం మంటతో మాడిపోతుంది సార్. అసలు ఎందుకు సార్ నేను భరణితో మాట్లాడితే దివ్య ముఖం మాడిపోవాలి? వారిద్దరు ఏమైనా ఇప్పుడు కంటెస్టెంట్సే కదా, ఇంకొకరి కాదు కదా. అంతా భరణి గారు దివ్యకే సొంతం అన్నట్టుగా ఇంట్లో ప్రవర్తిస్తుంది, అది నాకు నచ్చడం లేదు అంటూ తనూజ అయితే చెప్పింది. సో తనూజ ఇక్కడ ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవరు వారి వారి గేమ్ గురించి ఆలోచిస్తే సరిపోతుంది అంటూ తనూజకైతే మంచి మాటలైతే చెప్పడం జరిగింది. ఏదేమైనా తనూజ, నీ ఎయిమ్ కప్పు పైన ఉండాలి అంతే, మిగతా విషయాలన్నీ కూడా మరిచిపో. ఈ 4 వారాల పాటు నీ గేమ్పై ఫోకస్ చేయి, నీ లక్ష్యం చేరుకో అంటూ తనూజపై అయితే మంచి బూస్టప్ ఇచ్చే మాటలు చెప్పడం జరిగింది నాగార్జున. మరి నాగార్జున తనూజతో మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.